సో, అరిథమెటిక్ అండ్ రీజనింగ్ దగ్గరకొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా యెస్. చాలామంది. వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తారు? అంటే ఈజీ ట్రిక్స్ ఎలా నేర్పిస్తూ అంటే ఉంటారు? మ్యామ్ జనరల్‌గా జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎస్ఏ పోస్ట్ చూసుకుంటే అర్థమెటికే. ఓకే. ఎందుకు అంటే మీకు జీఎస్ అనుకోండి చదువుకుంటారు. ఆ ఎగ్జామ్‌లో క్వెషన్ చదవంగానే ఆన్సర్ తెలిస్తే పెడతారు లేకపోతే లేదు హ్మ్. జీఎస్‌కి. ఏ సబ్జెక్ట్ అయినా ఇంగ్లీష్ అయినా సరే ఏంటి ఆన్సర్ తెలిస్తే పెడతారు లేకపోతే లేదు. కానీ అర్థమెటిక్ వచ్చేసరికి ఏంటి సాల్వ్ చేయాలి. అవును. రీజనింగ్ క్వెషన్స్ ఈజీగానే ఇస్తారు. హుహు. ఓన్లీ ఇంకా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే జాబ్ రావాలంటే అర్థమెటిక్. ఈ అర్థమెటిక్ ఏంటంటే మ్యాథమెటిక్స్‌లో చేస్తారు అందరూ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్కు, ఒక పెన్ను కలిపి ఎంత అంటే ₹110 మేడం. హ్మ్. బుక్కు, పెన్ను కలిపి. బుక్కు కాస్ట్ ఎంత అంటే పెన్ను కన్నా ₹100 ఎక్కువ. ఓకే. బుక్కు, పెన్ను కలిపి ₹110. బుక్కు కాస్ట్ పెన్ను కన్నా ₹100 ఎక్కువ. ఓకే. అయితే పెన్ను కాస్ట్ ఎంత? రూ. 10 చాలామంది ఏమంటారు ₹10 అంటారు. కాదా? 10 రాంగ్ ఆన్సర్. ఓకే. ఓకే. నేనేం చెప్పాను బుక్కు, పెన్ను కలిపి 110 అని చెప్పాను. అవును. బుక్కు కాస్ట్ పెన్ను కన్నా ₹100 ఎక్కువ అన్నాను. ఓకే. సో, పెన్ను కాస్ట్ ఎంత అంటే ఎగ్జామ్‌లో కూడా అందరూ బయట ₹10 పెట్టేసి బయటకొచ్చామంటే గ్రౌండ్‌లో హేయ్! పేపర్ చాలా ఈజీ ఉంది. ₹10 ఆన్సరు హ్మ్. చాలా ఈజీ అనుకుంటాడు. కానీ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత జాబ్ రాసేసరికి ఏదో జరిగింది. ఎగ్జామ్స్ సరిగ్గా చేయలేదు వాళ్ళు. మొత్తం అమ్మేసుకున్నారు అంటారు. అమ్మటం అలాంటివి ఏమి ఉండవు. ఈ గవర్నమెంట్ పోస్టులు ఏంటంటే న్యాయంగానే ఇస్తారు. ఓకే. ఈ రిటెన్ టెస్ట్‌లో పాస్ అవ్వాల్సిందే. ఓకే. సో, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 105, 5 ₹105 బుక్ కాస్ట్, పెన్ కాస్ట్ ₹5. జనరల్‌గా చూడండి 105, 5 తీసుకున్నాం అనుకోండి. అప్పుడు బుక్ ఎంత ఎక్కువ ఉంది? ఇది ₹5 105 ఎంత ఎక్కువ ఉంది బుక్ పెన్ కన్నా? ₹100 ఎక్కువ ఉంది. అవును. మీరేం చెప్పారు? ₹10 అని చెప్పారు 10 అనుకోండి. అనే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 10 అంటే ఏంటిది? ₹100 ఇది ₹10 అవ్వాలి. హ్మ్. బుక్ 100 పెన్ను ₹10 అనుకోండి. అప్పుడు బుక్ ఎంత ఎక్కువ ఉంది పెన్ కన్నా? ₹90 ఎక్కువ ఉంది. అంటే మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. నేను ఓకే. ₹100 ఎక్కువ ఉందని చెప్పాను కదా! 100, 10 తీసుకుంటే 90 ఎక్కువ ఉంది ఇక్కడ. హ్మ్. కానీ 105, 5 తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైంది 100 ఎక్కువ ఉంటుంది. అయితే ఏంటంటే ఇది లాజికల్‌గా ఎలా చేయాలి? హ్మ్. అంటే ఒక ఈక్వేషన్ లాగా చూపించడం ఒక పద్ధతి. ఇంకోటి ఆప్షన్స్‌తో సాల్వ్ చేయడం. ఇప్పుడు నేను ఆప్షన్స్‌తో చూపించాను మీకు ఆన్సర్. అవును. అది. ఓకే. సో, ఇట్లా ఏంటంటే ప్రతి క్వెషన్ ఎలా ఉంటాయంటే లాజికల్‌గా ఉంటాయి మాయి. హ్మ్. సో, లాజికల్‌గా ఆన్సర్ చేయిస్తాం.